Hey guys, thank you so much for watching our video. So this is our last day in Bali. ఇది పార్ట్ 2 అనమాట. మేము పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ చేసాము. సో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి పార్ట్ 2 సపరేట్గా రిలీజ్ చేసాము. మా ప్యాకేజ్లో నైట్ సఫారీ ఇంక్లూడెడ్ అయి ఉంది. సో ఇక్కడ మనం జస్ట్ టికెట్స్ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఒక ఇన్సూరెన్స్ ఫామ్ ఉంటుంది, అది కూడా మనం ఫిల్ చేయాలి. సో మేము ఇప్పుడే వచ్చినాం నైట్ సఫారీకి. జస్ట్ అక్కడ ఒక ఇన్సూరెన్స్ ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక బ్యాండ్స్ ఇస్తారు, అది వేసుకొని ఇంకా వెళ్ళాలి. యాక్చువల్లీ ఏదో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందంట. చూద్దాం ఏం పర్ఫామ్ చేస్తారు అని. యూట్యూబ్లో ఎక్కడ చూసినా నాకు డే సఫారీయే కనిపించింది. సో మేము కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నైట్ సఫారీ ఆప్ చేసుకున్నాము. మేమైతే ఇంకా బ్యాండ్స్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ గేట్, ఇక్కడ మనల్ని పిక్ చేసుకొని సఫారీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. మేము ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో హార్డ్లీ 10 minutes డ్రైవ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్స్ అయితే సెలబ్రిటీస్ వాళ్ళు సఫారీకి వచ్చినప్పుడువి. సో మా బస్ అయితే వచ్చేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము సఫారీ ఎలా అవుతుంది ఏంటి అని. సో యా, లెట్స్ గో. బస్లో అయితే అసలు ఎవరూ లేరు, మేమిద్దరమే ఉన్నాము. నేనైతే చాలా నర్వస్ అయిపోయినా. లైక్ అక్కడికి వెళ్ళాక అసలు ఎంతమంది ఉంటారు ఏంటి, కొంతమంది ఉంటారా, అండ్ వే కూడా అసలు చాలా స్కేరీగా ఉండే. అసలు లైట్స్ లేవు, ఏం లేవు, ఎక్కడి నుంచి ఏం వస్తాయో తెలియదు. నాకైతే ఫుల్ భయం వేసింది టు బీ ఫ్రాంక్. సో ఫైనలీ 10 minutes రైడ్ తర్వాత నేనైతే ఒక మనిషిని చూసిన, కానీ అక్కడ ఎంతమంది ఉంటారో తెలియదు. ఓన్లీ మేము ఇద్దరమే అయితే ఇక నేను ఫుల్ భయపడతా ఇంకా. సో చూడాలి, అసలు వెళ్ళేటప్పుడు కూడా ఎవ్వరు కనిపించట్లేదు. ఎక్సైటెడ్గా ఉన్నా కూడా కొంచెం నాకైతే టెన్షన్ అయితే ఉంది. లైక్ అసలు అక్కడ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవరు లేరా. ఇంకా వెళ్ళే వేలో మాకైతే ఈ క్యూటీ కనిపించింది. పేరు లువాగ్, ఇది చాలా ఫేమస్ అనమాట బాలీలో. సో నేనైతే కొంతసేపటి వరకు అయితే ఫుల్ నర్వస్గానే ఉండే. బట్ కొంచెం దూరంకి వెళ్ళాక మాకైతే కొంతమంది జనాలు కనిపించారు. అక్కడ వివర్ లైక్ ఓకే, మా నిద్రమే కాదు ఇంకా ఉన్న సఫారీ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి బ్యాచెస్ లాగా తీసుకెళ్తారనమాట వైల్డ్ యానిమల్స్ని చూపెట్టడానికి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇదేదో లిజర్డ్ అంట, అది అసలు బతుకుందో లేదో కూడా అర్థమైతే లేదు, ఎటు మూవ్ అయితే లేదు. ఇదైతే దాన్ని ముట్టుకోవాలన్నా నా మస్తు భయం వేసింది. ఎందుకంటే అది సైలెంట్గా ఉండి సడన్గా తిరిగి అటాక్ చేస్తే ఇక నేను ఉరుకుడే ఇంకా. సో ఇంకా ఎలాగో అలా ధైర్యం చేసి అయితే నేనైతే ఫోటో దిగిన దాంతో. ఇంకా మేము వెళ్తున్నప్పుడు అయితే లైట్గా డ్రిజిల్ అయితే అవుతుండే. సో వాళ్ళు మాకు రెయిన్ కోట్స్ ఇచ్చారు అక్కడ వేసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. అదే కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏదో ఎలిఫెంట్ బాతింగ్ అయితే ఉంది. మేబీ ఇక్కడ ఎలిఫెంట్స్కి బాత్ చేపిస్తారేమో. The starting point of the night safari with the cage truck, the dinner and the fire show. So, are you ready? Ready? Okay, let's start over here. రెయిన్ కోట్స్ ఇచ్చారు. కొంచెం వాన పడుతుంది, అంత పడట్లేదు, ఏదో కొంచెం డ్రిజిల్ అయినట్టు అవుతుంది. సో మాకు ఇప్పుడైతే ఇండోనేషియావి అన్ని యానిమల్స్ చూస్తాం. చూద్దామని. Exactly like that. It's this monkey. Yes, they're called the long-nosed monkey. Yes, long-nosed monkey, which is one of the biggest species of monkey that can be found in Asia. The male monkey, they do have a bigger body and also longer tail, just like here. There's one more at the back, also the male. Well, the big nose, only the male has it. Only the male has a big nose.
They use it to attract the female, everyone. Just a quick look at the nose. It looks like a dinosaur. Really big. Come here, Ron. సో ఇప్పుడైతే మేము కొమోడో డ్రాగన్ చూడడానికి వెళ్తున్నాం. చూడాలి ఇప్పుడు కొమోడో డ్రాగన్ ఎలా ఉంటుందో. That's another Komodo. Big snake. This one is also big. Dragon, I would love you to see porcupine. Right here. Hello. Porcupine. So, yeah, they have very sharp quills to protect themselves from the predators. Don't worry, they cannot shoot their quills. Yeah, be careful with your phone, sir. If it falls, we're not gonna get it back. No. Yes. So that is a 23 years old Komodo dragons, and they can live up to 35 years. It's not dead; it's just sleeping. 35, around 35 years. And wait, I'm sorry. They're very different. Well, I know they look so much alike, but this one is way more dangerous. The reason we separate them because Komodo dragons are terrible. టెరిబుల్. Yes, terrible. Big ones will attack the small ones. Yeah, we separate them by size. Yes, and to avoid the big ones, the baby Komodo dragons usually lives in the tree. They're really good at climbing. That's why we wrap this around. Yeah, they're a fast runner as well. Can run up to 20 kilometers per hour. కొమోడో డ్రాగన్. Yes. Yeah, they're really good at swimming as well. And they have like deadly bacteria in their saliva. Can kill the prey with only one bite. They do not wait until the prey die. They eat them alive. Yes, they bite them and then they eat them. Yeah, they do not wait. Biturong family, but however, they do not produce the coffee. They don't eat the coffee. The Biturong don't. They are very fluffy. It's a little rough. Not as fluffy as a cat, a little rough. Yes, but she is very, very, very cute. This is the white tiger. Sorry? How old is the guy? 15, 1-5. She's older than you. Completely white and Oh, she yeah. would have purple eyes. She's beautiful. It's very pretty. She's serving looks. ఇక్కడ కొన్ని యానిమల్స్ అయితే చూపించేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యాన్లో తీసుకెళ్తారనమాట జంగల్ లోపలికి. అక్కడ ఇంకా వేరే వైల్డ్ యానిమల్స్ అవన్నీ చూపిస్తారు. మా టైం స్లాట్ వచ్చేసి 8:30కి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా టైం 7:30, 7:40 అరౌండ్ అవుతుండే. సో మేము జస్ట్ అక్కడ ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే. ఇక్కడ స్నేక్స్తోని అండ్ అక్కడ ఒక లిజర్డ్తోని అలా ఫొటోస్ దిగొచ్చు. మేమిద్దరం అయితే అసలు ఫస్ట్ టైం అలా ఒక స్నేక్ని హోల్డ్ చేయడము, అసలు అది ఎంత స్మూత్ ఉంది, చేతిలో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అసలు చాలా టెరిఫైయింగ్ ఉండే. మాకు ఇంకా 1 hour టైం ఉందని చెప్పి ఇంకా ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగేసి ఇక్కడ డిన్నర్ చేయడానికైతే వచ్చేసాం.
ఈ వెనకాల ఏముంది తెలుసా? లయన్ ఉంది. అది అరుస్తుందిరా. It's amazing. డెసర్ట్ తింటూ లైన్ ని చూస్తున్నారు రవలి. ఈ అక్క అటు సైడ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఊరు కూడా ఆ సినిమాలో ఒక సినిమాలో బ్రహ్మానంద మురుకుతాడు చూడు. పరిగెత్తండి రాయ్. టోటల్ కాదు వీడియో ఇక్కడ మేము కూర్చొని డైనింగ్ చేస్తుంటే పక్కకి లైన్ వచ్చింది. నీళ్ళు తాగుతుంది. ఇప్పుడు మేము కేజ్ లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేసి చూసేసి వస్తాం అంతా. లెట్స్ గో. లయన్ ఎట్లా చూస్తారా బాబు? The lion was located blood about 6 kilograms. Mother is 7 kilograms of midday. And at one night they get around 26 kilograms of it. And the Go! Yummy, yummy. Okay, everyone, let's say goodbye to the lion. Bye! After the bull. Bye to the zero. South Africa and can be up to 3.5 tons. They're the second biggest mammal on land. I said yes. Here we have another cage on the front of us. Okay, bye-bye. Bye, camel. Big front camel and can be both in rate for 5 cats. Because Papa have new target. It's a boy. It's good. Okay, Aubrey is coming here. So Aubrey is the oldest one. It's about 4 because you cannot run away from this animal. They can run fast, around 65 kilometers per hour. They are good swimmers. They can swim for long distance, around 29 kilometers away. And they are good climbers. They can climb the tree to find food like an ape or monkey. And one female name is Phoebe, Angel and Phoebe. Whoa! Here they are the female because they have a short tongue and they live up to 70 until 80 years in the wild, and in captivity it's much longer. Come on! Come on! సో గైస్ మా బాలి సఫారీ కూడా అయిపోయింది. అబ్బా నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. క్రేజీ ఇదైతే మిస్ చేయకండి. బాలి వస్తే అస్సలు మిస్ చేయకండి. చాలా బాగుంది. ఎలా ఉంటుందేమో అనుకున్నా కానీ బాగుంది, చాలా బాగుంది. డిన్నర్ అయితే క్రేజీ ఉన్నది, క్రేజీ. సో గాయస్ ఇప్పుడే మేము చెక్అవుట్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మాది అంతా ట్రిప్ అంతా అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ ఎ రియలీ గుడ్ ట్రిప్. ప్రతి యాక్టివిటీ కానీ ప్రతి సైట్ సీయింగ్ స్పాట్ కానీ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు వీళ్ళైతే. మాకు చాలా బాగా అనిపించింది వీళ్ళదంతా. నిన్న నైట్ సఫారీ అయితే మంచి ఫుడ్తో మంచి సైట్ సీయింగ్తో బాగా ఎంజాయ్ చేసాం నిన్న. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఇంకా చెక్అవుట్ చేసేసి మేమైతే ఇండియాకి వెళ్ళిపోతున్నాము. ఐ ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ బాలి. ఐ రియల్లీ మిస్ దిస్ ట్రిప్ అండ్ ఇట్ హ్యాడ్ రియలీ great memories, and I'm gonna for sure miss this place and the vibe and actually everything over here. So that's it for today's video. Hope you guys enjoyed it. Thank you so much for watching our video. Your support means a lot to us, so please hit that subscribe button so that we can stay connected. So yeah, see you guys in our next video. Till then, take care. Bye.